చిన్నారి పొన్నారి కిట్టయ్యా నిన్నెవరు కొట్టారయ్యా. చిన్నారి పొన్నారి కిట్టయ్యా నిన్నెవరు కొట్టారయ్యా. చిన్నారి పొన్నారి కిట్టయ్యా నిన్నెవరు కొట్టారయ్యా. అమ్మ నన్ను కొట్టింది బాబోయ్, అమ్మ నన్ను తిట్టింది బాబో. ఊరుకో నానా నిన్ను ఊరడించనేనున్నా. చిన్నారి పొన్నారి కిట్టయ్యా నిన్నెవరు కొట్టారయ్యా. చిన్నారి పొన్నారి కిట్టయ్యా నిన్నెవరు కొట్టారమ్మా. నల్లనయ్య కనరాక తెల్లాళ్ళు నిదురోక తల్లి మనసు తానెంతో తల్లడిల్లిపోయిందో. వెనకై దొంగలా వెళ్ళితివేమో, మన్ను తిని చాటుగా దాగితివేమో. అమ్మా మన్ను తినంగా నేను శిశువును, ఆ కొంటెను వెర్రినో. చూడు నోరు ఆ వెర్రిది అమ్మేరా, వెర్రిది అమ్మేరా. పిచ్చిదనే కోపమురా, పచ్చికొట్టి వెళ్ళదామా, బుచికిచ్చిపోదామా. ఏడుపొస్తుంది నాకు ఏడుపొస్తుంది, పచ్చి కొట్టిపోయామా పాలు ఎవరు ఇస్తారు. బూచాటికిచ్చేమా భూమి ఎవరు పెడతారు చెప్పు. అమ్మతోనే ఉంటాము అమ్మను వదిలిపోలేము. అన్నమైన తింటాము తన్నులైన తింటాము. కొట్టమ్మ కొట్టు బాగా కొట్టు ఇంకా కొట్టు కొట్టు. చిన్నారి పొన్నారి కిట్టయ్యా నిన్నెవరు కొట్టారయ్యా. చిన్నారి పొన్నారి కిట్టయ్యా నిన్నెవరు కొట్టారయ్యా. చిన్నవాడివైతేను చెయ్యెత్తి కొట్టేను, పెద్దవాడివైతేను బుద్ధిమంతి నేర్పేను. యశోదను కానురా నిన్ను దండించా, సత్యను కానురా నిన్ను సాధించా. ఎవరు నువ్వని, ఎవరు నువ్వని నన్ను అడగకు. ఎవరు కానని విడిచి వెళ్ళకు, నన్ను విడిచి వెళ్ళకు. వెళ్ళము వెళ్ళములేమ్మా. చిన్నారి పొన్నారి కిట్టయ్యా నిన్నెవరు కొట్టారయ్యా. చిన్నారి పొన్నారి కిట్టయ్యా నిన్నెవరు కొట్టారయ్యా. అమ్మ నన్ను కొట్టింది బాబోయ్, అమ్మ నన్ను తిట్టింది బాబో. ఊరుకో నానా ఊరుకోను, నిన్ను ఊరడించనేనున్నా. చిన్నారి పొన్నారి కిట్టయ్యా నిన్నెవరు కొట్టారయ్యా. చిన్నారి పొన్నారి కిట్టయ్యా నిన్నెవరు కొట్టారయ్యా. హలో ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. నిన్న ఎవరో ఇద్దరు చేశారో వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఏందానంటేను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఏందానంటే ఒకటి, రేపు వచ్చేది దీపావళి కాబట్టి చిన్నపిల్లలకి అది మామూలుగా అవి కాల్చేటప్పుడు మాత్రము కొద్దిగా ఏందానంటే దగ్గరుండి కాల్పించండి ఫ్రెండ్స్. ఏందానంటే పిల్లలు కదా వాళ్ళకేం తెలియదు. ఇంకొకటి ఆ పొడవుగా ఉన్న వాటితోటి చేతిలో పెట్టించి మీరు పట్టుకొని కాల్పించండి. అవి చిన్న చిన్నవి అయితే వీళ్ళ దగ్గరకు పోయి వాటిని అంటిస్తారు ఫ్రెండ్స్. ఒకరంత పొడవుగా ఉండేదైతే ఒకంత దూరం వస్తుంది. ఇంకొకటి సిల్క్ బట్టలు వేసుకోకండి, నూలు వస్త్రాలు ధరించి కొద్దిగా ఏందని చెప్పానంటే అవి కాల్చండి. ఇంకోటి ఫ్రెండ్స్, కొద్దిగా సౌండ్లు ఎక్కువగా ఉండేవి కాల్చొద్దు. అవి ఏందనంటే ఈ హార్ట్ అటాక్ పేషెంట్లు చాలామంది ఉంటారు కదా పక్కన, మనకు తెలియదు. వాళ్ళు ఏందని చెప్పంటే కొద్దిగా ఇదవుతారు ఫ్రెండ్స్. ఏందని చెప్పానంటేను అది అట్లాంటి ఆ సౌండ్ వచ్చేవి కాల్చకుండా ఉండటమే చాలా ఇది అని అనుకుంటున్నాను. ఏంటంటే పక్కన పెద్దవాళ్ళు ఉంటారు, బాగలేని వాళ్ళు ఉంటారు. ఆ సౌండ్లు విని ఏందని చెప్పంటే వాళ్ళకి కొద్దిగా ఇరిటేషన్ లాగా అనిపిస్తుంది.
కొంతమంది అయితే ఏందని చెప్పానంటే చాలా భయపడిపోతుంటారు. ఇది మాత్రం ఒకరంతా గమనించుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.